लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरा. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తులారాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. లాభాధిపతి కూడా దశమ స్థానం ఉన్నారు. వ్యయ భాగ్యాధిపతి కూడా దశమ స్థానం ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మంచి సఫలీకృతం అవుతుంది. వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ప్రమోషన్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి అవకాశాలు ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కొంత ఇబ్బంది పెడతారు. ఏదైనా సరే భాగస్వామ్య వ్యాపారాల కంటే మనం సొంతంగా చేసుకుంటే బెటర్ కదా అన్న ఆలోచన ఉంటుంది, అలాగే ఉండాలి. కానీ చుట్టుపక్కల వాళ్ళు వ్యాపారం కలిసి చేద్దాం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. 10 మంది 10 రకాలుగా చెప్తారు ఇన్వెస్ట్మెంట్ చేయి బాగానే ఉంటుందని చెప్పేసి, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణం చక్కగా కలిసి వస్తుంది. సొంతంగా చేసుకునే వ్యాపారాలు బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలు అనుకూలంగా ఉంది. సోదరి సోదరు మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, గైనకాలజిస్ట్, ఆంకాలజీ ఈ రంగాల వరకు అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తి చేయాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టుకోవడం చెప్పదగినది. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ కోర్సులు జాయిన్ అవుదాం, లేదా ఆ కాలేజీలో జాయిన్ అవుదాం, ఈ కాలేజీ జాయిన్ అవుదాం కాకుండా ఇంట్లో పెద్దవారి సలహాలు సూచనలు తీసుకున్నట్టయితే భవిష్యత్తు బాగుంటుంది. ఏదైతే కోర్సు సెలెక్ట్ చేసుకుంటున్నారో దానిని క్షుణ్ణంగా పరిశీలించుకుని వెళ్ళాలి. ఈ కన్సల్టేషన్స్ నమ్మి ముందుకు వెళ్ళడం కాదు. ఏది కన్సల్టేషన్స్ బాగుందా లేదా, ఎలా ఉన్నాయి, మంచి యూనివర్సిటీలో సీట్ ఇస్తారా లేదా, ఇటువంటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఏదైనా సరే జాయినింగ్ డేట్స్ ఉంటాయి కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద దృష్టి సారించండి. ఈ ఫోటో కోసం మనం ఆలోచించద్దు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఆలోచన తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. అది ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారపరంగా అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు, వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. ధనం పరంగా మటుకి చేతిలో ఉండదు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా, కానీ మనం ముందుకు వెళ్ళాలి. భవిష్యత్ కార్యరూపం దాల్చాలనే ఆలోచన చేస్తారు. ఒక భూమి కానీ లేదా బంగారం కానీ కొనుగోలు చేస్తారు. ఉన్నంతలో ఉన్నంత వచ్చిన ధనాన్ని కొద్దిగానే సేవింగ్ చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది మంచి ఆలోచన కాబట్టి అలాగే వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని మెలకువలు అవసరం. స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. గైనికి సంబంధించినవి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి, లక్ష్మీ తామర వృత్తులతోటి ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరవేళ కుంకుమ, కుబేర కుంకుమ, మొగులు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మంగళవారం నాడు, ఒక శుక్రవారం నాడు ఏదైనా సరే మహాలక్ష్మి అమ్మవారికి గుళ్ళో కుంకుమార్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానపరంగా, సౌభాగ్యపరంగా అన్ని చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్త వినే అవకాశం ఈ వారం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఒక మంచి సంబంధం చేద్దాకా వస్తుంది. అయ్యో చేయి జరుపుంది అనుకుంటారు, కానీ ఎటు పోదు.
మంచి సమయం వచ్చినప్పుడు మీకు అదే సంబంధం మీకు మళ్ళీ రావడం అనేది ఒక చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in